ఇది నా కథకి స్వాగతం. నేను ఎన్ ముఖేష్ కుమార్, అర్జున్ అవార్డు, పద్మశ్రీ అవార్డు ఇన్ హాకీ, ట్రిపుల్ ఒలింపియన్. ముందుగా నేను చెప్పదలిచేది ఏదంటే, చిన్నప్పుడు మాది బీద కుటుంబము, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మా పేరెంట్స్ ఒక హాకీ ఫ్యామిలీ. మా ఫాదర్ హెచ్ఏలో వర్క్ చేసేవారు, హాకీ ఆడేవారు. హాకీ ద్వారానే హెచ్ఏలో జాబ్ దొరికింది. నేను పుట్టి పెరిగింది మల్కాజిగిరి. అందులో నా ఎడ్యుకేషన్ చిన్మయానంద స్కూల్లో జరిగింది. చిన్మయానంద స్కూల్లో అప్పుడు నా పేరు మురళి పెట్టారు. అక్కడ టీచర్ ఏమన్నారంటే, చిన్నప్పుడు మురళి అంటే టీచర్స్ ఎప్పుడు పిల్లల్ని తిడతా ఉంటారు కదా, మురళిని తిట్టలేము, ఒక దేవుడి పేరు కదా. అది ఆ టీచర్ చిన్మయానంద స్కూల్లో మురళిని ముఖేష్గా మార్చారు. అది మెయిన్. మురళి నుంచి ముఖేష్గా నేను ఒక స్కూల్ ఎడ్యుకేషన్లో ముఖేష్ నుంచి ముందెళ్ళాను. చిన్మయానంద నుంచి సిక్ విలేజ్ వచ్చాను. అక్కడ సిక్ విలేజ్ ఈజ్ ఏ హాకీ ఫ్యామిలీ అనమాట. ఎందుకంటే చాలా మటుకు హాకీ ప్లేయర్స్ నియర్లీ 10-11 ప్లేయర్స్ మన స్టేట్కి ఆడేవారు. ఆ స్టేట్కి ఆడిన వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు దొరికిందనమాట. రైల్వేలో, బ్యాంక్లో. నాకు ఒక చిన్న డ్రీమ్ ఉండే అనమాట. ఎందుకంటే బ్యాంక్లన్నా రైల్వేలన్నా జాబ్ దొరికితే మనకి తప్పకుండా ఒక రికగ్నైజేషన్ ఉంటుందని ఒక ఆశతో సిక్ విలేజ్ ట్రాన్స్ఫర్ అయ్యాము. ఆ సిక్ విలేజ్లో చాలా మటుకు హాకీ ఆడేవారు. 10-11 ప్లేయర్స్ మన స్టేట్కి ఆడేవారు. వాళ్ళని చూసి నాకు ఇన్స్పిరేషన్ అయ్యి నేను కూడా వాళ్ళ లెక్క ఆడాలనేసి ఒక పట్టుదలతో నేను ఉండాను ఆ సిక్ విలేజ్లో. అప్పుడు నేను చిన్నప్పుడు ఒక్కటే టార్గెట్ పెట్టుకున్నాను అనమాట. నాకు కూడా రైల్వేస్లో ఉద్యోగం దొరకాలని నేను ఒక రోల్ సెట్ చేసుకున్నాను. దాంతోపాటు చిన్నప్పటి నుంచి నాకు చాలా మటుకు హడల్స్ వచ్చేవారు. అందులో చాలా మటుకు నాకు పేరెంట్స్ తరఫు నుంచి మదర్ చాలా సపోర్ట్ చేసింది. ఎందుకంటే నాకు ఎడ్యుకేషన్లో ఎప్పుడు 35-40 మార్క్స్ వస్తుండే. ఆ 35-40 మార్క్స్ని మళ్ళీ ఇంకా ఫ్యూచర్ ఒక ఎడ్యుకేషన్లో క్యారియర్ చేయాలని తల్లిదండ్రులకు తెలిసినట్టు ఉంది. అందుకనే నాకు స్పోర్ట్స్లో మమ్మీ చాలా ఎంకరేజ్ చేసేది. నేను అప్పుడు చిన్నప్పుడు మా ఇంటి ముందే పెద్ద గ్రౌండ్ ఉండేది సిక్ విలేజ్లో. మా క్లబ్ కార్నేషన్ క్లబ్ అనమాట. ఆ కార్నేషన్ క్లబ్లో చాలామంది సీనియర్స్ వచ్చి వాళ్ళని చూసి మెలకువలను నేను నేర్చుకున్నాను. ఇట్ ఇస్ రియల్. ఎందుకంటే ఆ టైంలో గ్రేట్ ప్లేయర్స్ ఉండేవారు మా దాంట్లో. అప్పుడు నేను అక్కడ సిక్ విలేజ్లో ప్రాక్టీస్ చేస్తూ జిమ్ఖానాకి వెళ్ళాను. జిమ్ఖానాకి వెళ్తే అక్కడ గురుగారు ఉండేవారు. నా చూసి లేదా నేను ఎప్పుడు సెంటర్ ఆఫ్ ఆడుతుండే అనమాట. ఆ సెంటర్ ఆఫ్ నువ్వు సెట్ కవర్ రైట్ వింగ్ ఆడు, ఎందుకంటే నీ దగ్గర కొంచెం లైట్గా స్పీడ్ ఉందనేది. అంటే అప్పుడు నేను రైట్ వింగ్ ఆడి అండర్-12 నేను ఏరూరులో టోర్నమెంట్ ఆడాను. అప్పుడు ఎన్టీ రామారావు గారు అప్పుడు ఏరూరులో పెద్ద టోర్నమెంట్ స్టేడియం కట్టారు. అప్పుడు అండర్-12 టోర్నమెంట్ అక్కడ ఆడామన్నమాట. అండర్-12 టోర్నమెంట్ ఆడితే అక్కడ నేను ప్రతి మ్యాచ్లో ఫస్ట్ గోల్ వేయడం. అక్కడ నుంచి నాకు ఏజ్ ఆఫ్ 12 నుంచి అనుకున్నాను మెయిన్ టర్నింగ్ పాయింట్ వచ్చిందనమాట. దాంట్లో ఇంకా చూసేసరికి ఇంకా 1-2 ఇయర్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత నాకు మచిలీపట్నంలో రూరల్స్ టోర్నమెంట్కి సెలెక్ట్ అయ్యాను. ఆ రూరల్ టోర్నమెంట్స్ సెలెక్ట్ అవుతూ ఆల్ ఇండియా రూరల్స్ కూడా నేను సెలెక్ట్ అయినాను. అప్పుడు నేను యూపీకి వెళ్ళాను. అందులో రూరల్స్లో మచిలీపట్నం ఆడేటప్పుడు అభర్ణం గారు నాకు హాస్టల్లో ఉండేవారు అనమాట. ఈజ్ ద గ్రేట్ కోచ్ అనమాట. అతను నన్ను వచ్చి అడిగారనమాట, యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ హాస్టల్ అనేసి. నేను షాక్ అయ్యాను. ఎవరతను నన్ను హాస్టల్ అంటున్నారు నాకు అంతా అంటే మా కొలీగ్ని అడిగాను, ఏమి ఇది ఎవరంటారు? ఈయన అభర్ణం చాలా గ్రేట్ కోచ్, ఆయన దగ్గర ఎవరెవరు హాకీ నేర్చుకున్నారో వాళ్ళకు తప్పకుండా ఉద్యోగాలు దొరుకుతుంటే నా మెయిన్ టార్గెట్ ఉద్యోగం అన్నమాట. ఎందుకంటే ఒక రైల్వేలన్న బ్యాంక్లోని ఉద్యోగం మెయిన్ టార్గెట్ ఉండే. అరే అవునండి, తప్పకుండా వస్తాను సార్ అన్నాను. వచ్చిన తర్వాత నన్ను హాస్టల్లో సెలెక్ట్ చేసుకున్నారు అభర్ణం గారు. హాస్టల్లో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఫస్ట్ డే ప్రాక్టీస్ వెళ్ళేసరికి స్పీడ్ లేదు, నువ్వు ఆఫ్లైన్లో వచ్చేయి. స్పీడ్ ప్లేయర్స్ ఫార్వర్డ్స్లో ఉంటారు, ఆఫ్లైన్ వచ్చి. ఆ ఏజ్ ఆఫ్ 16లో నేను షాక్ అయ్యాను. ఎందుకంటే ఒక కోచ్ కమెంట్స్ నా దగ్గర లేదు అంటే అందుకునే మోస్ట్ ఆఫ్ ది యంగర్ జనరేషన్ చెప్తున్నాను, ద కమెంట్ షుడ్ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్గా తీసుకుని నేను తెల్లారుజామున 4:30 గంటలకి లేసాను లాల్బోర్ స్టేడియంలో. వీక్లీ 3 days స్ప్రింట్స్ 20-25 స్ప్రింట్స్ కొట్టేవాడిని. నేను సిక్ విలేజ్ నుంచి హాస్టల్కి సాటర్డేస్ వెళ్ళిపోతుండే, మళ్ళీ సండేస్ వస్తుండే అనమాట. అప్పుడు వీక్లీ 3 days నేను సైక్లింగ్ ఆ బిర్లా టెంపుల్ అప్ హిల్లో చేసేవాడిని. మెయిన్ ఉద్దేశం నాకు స్పీడ్ పెరగాలనేసి. ఎందుకంటే కోచే నన్ను కమెంట్ చేశాడంటే అదొకటి, అరే నేను స్పీడ్ పెంచాలని, నేను రైట్ వింగే ఆడాలనే ఒక పట్టుదలతో 1 year కష్టపడాను. 1 year కష్టపడితే 1988లో నాకు జూనియర్ నేషనల్స్ నేను మన స్టేట్ తరఫు నుంచి లక్నోలో వెళ్ళాను. ఆ లక్నోలో
ఇండియన్ క్యాంప్కి స్టాండ్ బై ఉండేది. చాలామంది సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు. ఓన్లీ థింగ్ ఇస్ నేను అక్కడ బేసిక్స్ మా గురువు గారు ఏది నేర్పించినారో అదే నేను అక్కడ ఆడాను. అక్కడ ఆడేసరికి నేను జూనియర్ ఇండియా సెలెక్ట్ అయ్యి 1988లో జూనియర్ వరల్డ్ కప్ క్వాలిఫైయింగ్ రౌండ్స్ ఢిల్లీలో నేను మొదలుపెట్టాను అనమాట. మొదలుపెట్టి నేను అందులో ఫస్ట్ 1988 ఒలింపిక్స్ టీమ్ అది ఢిల్లీలో క్వాలిఫైయింగ్ రౌండ్స్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆడేటప్పుడు ఇండియన్ టీము మన ఫుల్ ఇండియన్ టీమ్ 88 ఒలింపిక్స్ ప్రిపేర్ అయ్యి ఆ రోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూడడానికి వచ్చింది. అందులో నేను పాకిస్తాన్ మీద ఒక డయింగ్ గోల్ కొట్టాను. డయింగ్ గోల్ ఎట్లా అంటే 1 or 2% లక్ ఉంటేనే మనం లైఫ్లో సక్సెస్ అవుతాం. అది నేను ఒక ఉదాహరణ ఇస్తున్నాను. ఇదే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. అప్పుడు నాకు డయింగ్ లేదు, ఏం లేదు. బాల్ ఒక కామన్ బాల్ గోల్ కీపర్కి, పాకిస్తాన్ గోల్ కీపర్కి నాకు ఒక సెంటర్లో వెళ్తుంది. నేను రన్నింగ్లో స్లిప్ అయ్యాను. ఆ స్లిప్ అయ్యి ఆటోమేటిక్గా ఆ బాల్ నా స్టిక్ బాల్కి తగలడం, ఆ గోల్ కీపర్ రష్ చేసుకొని రావడం, ఆ రాంగ్ ఫుట్లో వెళ్ళిపోవడం, గోల్ పాకిస్తాన్ మీద 1-0తో నేను గెలిపియడం. అక్కడి నుంచి నాకు ఒక రికగ్నైజేషన్ నాకు అక్కడి నుంచి దొరికిందనమాట. అక్కడి నుంచి నేను ఎక్కడ తిరిగి చూడలేదు. అక్కడి నుంచి అది అక్టోబర్లో జరిగింది. 89 జనవరి నుంచి నేను సీనియర్ ఇండియన్ టీమ్కి వచ్చాను. నాకు చాలా మటుకు క్రికెట్ హాకీకి చేసేసరికి నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మేము కూడా కంట్రీకి ఇన్ని సంవత్సరాలు ఆడాము. అలా ఫెడరేషన్ ఒక ప్రొఫెషనలిజం వచ్చి ఒక క్రికెటర్స్ని ఒక ఫైనాన్షియల్లీ బెనిఫిట్లో తెచ్చి రికగ్నైజేషన్ వచ్చింది. మా ఫెడరేషన్ మాత్రము మేమేమన్నా ఫైనాన్షియల్లీ బెనిఫిట్ మ్యాచ్ ఫీజ్ అన్న స్టార్ట్ చేయమంటే ఎప్పుడు స్టార్ట్ చేయలేదు. మా కేపీఎస్ గిల్ గారు ఒకటే అన్నారనమాట, యూ హ్యావ్ టు ప్లే ఫర్ కంట్రీ, నాట్ ఫర్ ది ఫైనాన్షియల్ ఇది. ఇప్పుడు కంపారిజన్ ఎక్కడ నేను పోయినప్పుడు చాలా మటుకు కంపారిజన్ చేస్తే నాకు కూడా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా కంట్రీకి ఆడుతున్నారు, మేము కూడా కంట్రీకి ఆడుతున్నాం. కానీ ఇంత డిఫరెన్స్ వాళ్ళకి ప్రతి మ్యాచ్కి నియర్లీ 2.5 lakhs 3 lakhs, ఇంకా ఐపీఎల్కి మినిమం 5 crores 6 crores అని. మాకు ప్రతి మ్యాచ్కి $20 దొరుకుతుంది. ఇది $20 అది కూడా వాషింగ్ అలౌన్స్ అనమాట. అట్లాంటి కంపారిజన్ చేసేసరికి నాకు చాలా బాధ అనిపిస్తుంది. హాకీ నేషనల్ గేమ్ అప్పుడు నేను ఫస్ట్ 2003లో రిటైర్డ్ అయిన తర్వాత మా సీనియర్ ప్లేయర్స్ని నేను ఒకటి కనుక్కున్నానండి. ఇది రిటైర్డ్ అయిన తర్వాత మనము ఒక ప్రొఫెషన్ హాకీ ఉంది, మిగతా చదువు లేదు, ఏది లేదు, ఇంకెట్లా మనము ముందెళ్ళాలంటే మాకు పర్గత్ సింగ్ ఒక అతను ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ ఇండియన్ టీమ్. అతను నాకు అన్నాడు అనమాట, ముఖేష్ మనం అకాడమీస్ పెడితే బాగుంటుంది అన్నాను. అరే వండర్ఫుల్, మనకున్న ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ జనరేషన్కి చేయాలనేసి నేను 2003 నుంచి ఐఎమ్ వర్కింగ్ హార్డ్ టు గెట్ అకాడమీ. గవర్నమెంట్ నుంచి చాలా అప్రోచ్ అయ్యాను. ఒక 10-15 years అప్రోచ్ అయ్యి ఒక అకాడమీ పెడితే బాగుంటుందని, కానీ ఇంతవరకు గవర్నమెంట్ నాకు సపోర్టే చేయలేదు. ఇంకా స్పాన్సర్స్ కూడా సపోర్ట్ చేస్తలేదు. ఏమన్నా నేను స్పాన్సర్స్ పోతే ఓన్లీ కులాలు అడుగుతాను. నువ్వు ఏ కులం అంటే నాకు సర్ప్రైజ్ అవుతుంది. స్పోర్ట్స్లో కులాలు ఎక్కడ, మిగతా వేరే జాగాలు ఉన్నాయి కానీ స్పోర్ట్స్లో లేలేదు. బాధ అనిపించి ఇక నేను ఒక 15-20 years చాలా కష్టపడ్డాను. నేను ప్రతి సెక్రటరీ తిరిగిన, ప్రతి సీఎంకి కలిశాను. కానీ ఒక 5 years నుంచి నేను మనసు ఇరిగిపోయి మెయిన్ థింగ్ అండి, నా 16 years ఇంటర్నేషనల్స్ క్యారియర్లో నేను 3 ఒలింపిక్స్ ఆడాను, 2 వరల్డ్ కప్స్, కామన్వెల్త్ ఆడాను, ఏషియా కప్, ఏషియన్ గేమ్ గోల్డ్ మెడల్ ఆఫ్టర్ 32 years తెలిసింది. ఏషియన్ గేమ్స్లో అండి నేను 1998 ఏషియన్ గేమ్స్లో నేను ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఒక స్ట్రోక్. అదే డిసైడింగ్ స్ట్రోక్ అనమాట. అది కొరియా కోచ్ ఆల్రెడీ మేము ఒక చైనా ఎంబడి వార్మప్ మ్యాచ్ ఆడేటప్పుడు స్ట్రోక్స్ కూడా ప్రాక్టీస్ చేశాము. నా స్ట్రోక్ ఎక్కడనే ఆయనకు తెలుసు. నేను బై లక్గా నేను ఆ స్ట్రోక్ ఎక్కడ లెఫ్ట్ పాకెట్లో నేను కొట్టాలనుకున్నాను. అది బై లక్లో అది మీదకి వెళ్ళలేదు, డౌన్లో వెళ్ళిపోయింది. అది ఇండియన్ టీమ్ ఆఫ్టర్ 32 years తర్వాత ఇండియన్ హాకీ గెలిచింది. అదే కాకుండా 2000 సిడ్నీ ఒలింపిక్స్లో అది నాదొక ఒలింపిక్ రికార్డు ఉందని 34 secondsలో నేను మ్యాచ్ అవ్వగానే 34 secondsలో ఆస్ట్రేలియన్ టీంలో సిడ్నీ ఒలింపిక్స్లో నేను గోల్ కొట్టాను. అదొక నా మీద 34 seconds ఒలింపిక్ రికార్డ్ ఇంతవరకు ఎవరు బ్రేక్ చేయలేదు. ప్రతి మ్యాచ్ భయమవుతుందండి, ఎందుకంటే నేను రైట్ వింగ్ ఆడేవాడిని. ఆ రైట్ వింగ్లో 5 to 6 balls గంటలో 5 to 6 balls దొరుకుతుంది. 5 to 6 balls మంచి మూమెంట్ చేయడం, దాని తర్వాత షార్ట్ కర్నల్స్ అన్న గోల్ మౌత్లో సెంట్ ఫార్వర్డ్కి ఇవ్వడం, అలాంటి టెన్షన్ నాకు ప్రతిరోజు ఉంటుండే అనమాట ఇండియన్ మ్యాచెస్ ఆడేసరికి. ఎందుకంటే నాకు ఒక్కసారి ఇండియన్ టీమ్ని డ్రాప్ అయినానుకో మళ్ళీ రావడం చాలా కష్టం అనమాట. నాకు ఒక్కసారి 1990లో నాకు గ్రాయిన్ పెయిన్ అయిందండి. గ్రాయిన్స్ ఇంజురీ అయిందంటే ఆ లైఫ్ చాలా మటుకు చాలా మందిని చూశాను, లైఫ్ పోయింది. స్పోర్ట్స్ మెడిసిన్ లేనందుకు మనకు ప్రాపర్గా. అది బై లక్లో నాకు 90 వరల్డ్ కప్, లేకపోతే ఎప్పుడు నాకు 3 ఒలింపిక్స్, 3 వరల్డ్ కప్, 3 ఏషియన్ గేమ్స్ ఉంటుండే.
కానీ ఆ 90లో ఏషియన్ గేమ్స్ వరల్డ్ కప్ ఆ గ్రాయిన్ పెయిన్ వల్ల పోయింది. నాకు చాలా బాధ అనిపించింది అనమాట. జూనియర్ వరల్డ్ కప్ ఆడేసరికి నాకు ఎయిర్ ఇండియాలో జాబ్ దొరికిందండి. మళ్ళీ ఎయిర్ ఇండియాలో నేషనల్స్ ఆడేసరికి నేను ఫైనల్స్లో హ్యాట్రిక్ చేసేసరికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అగెన్స్ట్ చేసేసరికి నాకు మళ్ళీ ఇండియన్ టీంలో రిటర్న్ అయింది. అదే కాకుండా ఇప్పుడు కూడా నేను ఫీల్ అవుతుంది ఏంటంటే ఐ మ్యారీడ్ టు ఏ హాకీ గర్ల్ అండి, హాకీ నిధి కుల్లర్. షీ ఈజ్ ఆల్సో సీనియర్ మోస్ట్ నేషనల్ ప్లేయర్. షీ ప్లేడ్ వరల్డ్ కప్, ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ ఆడింది, ఇంకా ఏషియా కప్, ఏషియన్ గేమ్స్లో సిల్వర్, బ్రాంజ్ మెడల్ ఉంది అనమాట. ఆమెని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ సెక్రటరీ ఒక్కటే అడిగిందండి, పెళ్లి మ్యారేజ్ అయిన తర్వాత మీరు కొంచెం మీ మిస్సెస్ని ఒక 1 year ఆడిపియండి, షీ ఈజ్ ద సీనియర్ పోస్ట్, షీ ఈజ్ డిజర్వ్ ఫర్ అర్జున్ అవార్డ్ అని. అదొక్క నాకు కూడా బాధ అనిపిస్తుందని, ఎందుకంటే నా రాంగ్ డిసిషన్ వల్ల మిస్సెస్కి అర్జున్ అవార్డు పెట్టాను. మళ్ళీ అక్కడ నుంచి ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది, ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్ ఉంది ఇంగ్లాండ్లో, మీరు పంపించండి అంటే నేను అది ఇంకొక రాంగ్ డిసిషన్ తీసుకుని ఏం ఆడుతూ ఆల్రెడీ పాప పుట్టింది అంటే పాప పుట్టిన తర్వాత మా మిస్సెస్ 8 kgs డౌన్ అయ్యి షీఈస్ ఫిట్ టు ప్లే ఫర్ ది కంట్రీ. మళ్ళీ అదొక రాంగ్ డిసిషన్ తీసుకొని కామన్వెల్త్ పంపించలేదు. ఆ కామన్వెల్త్ పంపినందుకు ఇండియన్ టీం అక్కడ కామన్వెల్త్లో గోల్డ్ మెడల్ గెలిచి 21 lakhs లాస్ అయింది. 20 lakhs గవర్నమెంట్ ఇచ్చింది, 1 lakh రైల్వే, ఇంకా దాని తర్వాత ప్రమోషన్, రైల్వే కూడా ప్రమోషన్ ఇచ్చింది. అదొకటి చిన్న చిన్న రాంగ్ డెసిషన్స్ తీసుకునేదానికి మా మిస్సెస్ కూడా అర్జున్ అవార్డు, కామన్వెల్త్ మెడల్ మిస్ అయింది. 2004లో ఒలింపిక్స్, దట్ ఈస్ 4th ఒలింపిక్ అనమాట. నేను క్యాంప్కి వెళ్ళాను. క్యాంప్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ షెడ్యూల్స్, కోచ్ సెడ్రిక్ డిసోజా షెడ్యూల్స్ చూసేసరికి అతను హెవీ టైట్ షెడ్యూల్స్ ఉందన్నమాట. మా సీనియర్స్ని కూడా ఇంత టైట్ షెడ్యూల్స్లో మళ్ళీ ఏమన్నా అవుతుందని నేను ఆల్రెడీ 3 ఒలింపిక్స్ ఆడాను, ఎందుకు అనేసి మళ్ళీ నాకు ఇంజురీస్ అయిందనేసి మళ్ళీ నేను ఇంటికి వచ్చాను. ఇప్పుడు నేను బాధపడుతుంది ఏమంటే, ఇప్పుడు ధనరాజ్ పిల్లే ఈ ప్లేడ్ 4 ఒలింపిక్స్ అండ్ ఆస్ట్రోటఫ్. ఎవరు ఇప్పుడు ఇండియాలో క్లాడియస్ ఒకటి ఆడాడు గ్రాస్లో, ఆస్ట్రోటఫ్లో ఎవరు ఆడలేదు, అతను ధనరాజ్ పిల్లే ఆడాడు. మళ్ళీ అతన్ని చూసేసరికి అరే ఈ ప్లేడ్ 4th ఒలింపిక్, ఎప్పుడైనా ఇప్పుడు ఇండియన్లో ఎవరు ఎక్కువ ఆడినారంటే ధనరాజ్ పిల్లే పేరు వస్తుంది. నాది కూడా ఒక రాంగ్ డెసిషన్, నేను ఒక రాంగ్ డెసిషన్ తీసుకున్నాను. ఇంకా 2 months నేను కష్టపడినానంటే తప్పకుండా నేను 4th ఒలింపిక్ ఆడుతుండే. ఇండియా, నేను ధనరాజ్ పిల్లే, మాకు అర్జున్ అవార్డు ఫస్ట్ టైం మా ఇద్దరికి అవార్డ్ ఫంక్షన్లో ఇద్దరికి ఇచ్చింది హాకీ నుంచి. అది కూడా ఇప్పుడు మా ఇద్దరు 4th ఒలింపిక్ అవుతుండే. అట్లాంటి రాంగ్ డెసిషన్స్ వల్ల నా లైఫ్లో మా మిస్సెస్ ఎంతో లాస్ అయింది, నేను కూడా చాలా మటుకు ఇప్పుడు చూసి బాధపడుతున్నాను. అందుకే నెక్స్ట్ జనరేషన్కి ఏం చెప్తున్నానంటే, మెయిన్ థింగ్ ఏదైనా డిసిషన్స్ తీసుకునేటప్పుడు 2-3 అడ్వైస్ తీసుకోండి. ఇయర్లీ 306 ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడాను. ఆ 306 ఇంటర్నేషనల్ మ్యాచెస్లో గెలుపు నియర్లీ 150-200 అనుకుంటా అండి. 150 మ్యాచెస్ ఓడిపోయాను. ఆ ఓడిపోయేసరికి ఎట్లా ఉంటుందంటే, పబ్లిక్ అక్కడ నాకు ఒక 1996 అట్లాంటా అండి, ఇండియా వర్సెస్ పాకిస్తాన్, ఫుల్ క్రౌడ్ అండి, ఫుల్ క్రౌడ్. అట్లాంటాలో చాలా మటుకు ఇండియన్స్ ఇంగ్లాండ్ నుంచి, అక్కడ నుంచి, అన్ని కంట్రీస్ నుంచి వచ్చారు. మేము ఓడిపోయేసరికి చాలామంది వెయిటెడ్ ఫర్ 2 hours, మా బస్సు ఎప్పుడు పోతుందో ఆ బస్సు మీద రాళ్ళు కొట్టడం, అట్లాంటివి చాలా మేము చూసాము. కానీ పోలీస్ సెక్యూరిటీ వల్ల మళ్ళీ మేము హోటల్స్కి వెళ్ళాము. అలాంటిది చాలా ఇన్సిడెంట్స్ ఉంది. మళ్ళీ మేము ఓడిపోయి వచ్చిన తర్వాత మాకు వెల్కమ్ ఎట్లా జరుగుతుందంటే, ఎయిర్పోర్ట్లో మాకు మ్యాచ్ ఫీజు ఏమల్లంటే దాంతో కూడా మేము కొనుక్కొని వచ్చినప్పుడు ఏదైనా చిన్న డెక్కో, వీసీఆరో, ఏదైనా ఒక చిన్న ఐటెం, ఎలక్ట్రానిక్ గుడ్స్ తెచ్చుకొని వస్తాయి. కస్టమ్స్ కూడా మీరు ఓడిపోయి వచ్చారు కదా పాకిస్తాన్ నుంచి, అందుకని మీరు అందరు కస్టమ్స్ పే చేయాలని అట్లాంటిది ఉంటే, గెలిచి వస్తే లేదా మాకు ఏం తీసుకొచ్చినా కూడా మాకు డ్యూటీ ఫ్రీ ఉంటుండే అనమాట. అలాంటిది చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఇంకా నాకు 1996 అట్లాంటా ఒలింపిక్స్ అయినప్పుడు నాది ధనరాజ్ పిల్లే అర్జున్ అవార్డు నామినేట్ అయ్యామన్నమాట. నామినేట్ అయ్యి మేము సెలెక్ట్ అయిపోయాం. అంటే అది రియల్లీ మాకు ఎట్లా ఎనర్జీస్ వచ్చిందంటే, అరే మాకు అర్జున్ అవార్డు అంటే మాకు వీఆర్ ద బెస్ట్ స్పోర్ట్స్మన్ ఆఫ్ ది ఇయర్ అనేసి, ఆ హాకీలో వీఆర్ ద బెస్ట్ అనేసి బెస్ట్ మ్యాచ్ నేను ధనరాజ్ పిల్లే గెలిపించి ఇచ్చాము. మేము ఎయిర్లైన్స్ టోర్నమెంట్స్ ఆడేటప్పుడు ధనరాజ్ పిల్లే కూడా ఈజ్ ఏ ఎంప్లాయీ ఆఫ్ ఎయిర్ ఇండియా. అతను కూడా 2002లో అతనికి పద్మశ్రీ దొరికేసరికి ఆయన లైఫ్ స్టైల్ కొంచెం చేంజ్ అయింది. చేంజ్ చేసేసరికి ప్రతిదీ పొద్దున వామప్ రానంటాడు, డైరెక్ట్ మ్యాచ్ టు మ్యాచ్ ఆడుతూ అంటాడు. ఇంకా ఫుడ్ కూడా హోటల్లో సర్వ్ చేయమంటాడు. నేను కూడా అంటాను అనమాట అందరికీ,
పద్మశ్రీ ఈజ్ ఒక మంచి అచీవ్మెంట్. ఈ ప్లేడ్ సో మెనీ ఇయర్స్ ఫర్ ది కంట్రీ. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బై లక్గా నాకు కూడా 2002 ధనరాజ్ దొరికితే 2003లో నాకు దొరికింది. నాకు దొరికిన తర్వాత నేను చెప్పాను, అందరి ముందు చెప్పాను, నేను ధనరాజ్ పిల్లే వీఆర్ ద సీనియర్ మోస్ట్ ప్లేయర్ ఇన్ ఎయిర్ ఇండియా. అందరు ఈక్వల్గా ఉండాలి. మనం జూనియర్ ప్లేయర్స్ని అందరినీ కలిసికట్టుగా తీసుకొని వెళ్తే వాళ్ళు మనెంబడి డిన్నర్స్లో కూర్చొని మనం చేసినామంటే వాళ్ళెంబడి వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ వస్తే మన టీం స్ట్రెంథనింగ్ అవుతుంది. ఆ స్ట్రెంథనింగ్ ఆ ఉద్దేశంతో నన్ను చూసిన తర్వాత ఆయన కూడా అన్నాడు, కరెక్టే ముఖేష్, మనం కూడా ప్రాక్టీస్ చేసి మనకున్న ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో కూడా మేమందరం మళ్ళీ కలిసిమెట్టి ఎయిర్ ఇండియా ఒక నియర్లీ 6-7 నేషనల్స్ ఛాంపియన్గా అయ్యింది. ధనరాజ్ పిల్లి ముఖేష్ ఆడినారంటే ఒలింపిక్స్లో అయినా వరల్డ్ కప్ అయినా మాకు 6 months నుంచి వాళ్ళు ఏమన్నా కొత్త స్ట్రాటజీస్ చేస్తున్నారా అనేసి జర్మనీ, ఆస్ట్రేలియా, ఇంకా హాలాండ్ వీళ్ళు వచ్చి లేదా మా మీద కెమెరాస్ పెడతారు. మేము కొత్త స్టైల్ ఆడడం, నార్మల్ స్టైల్లో ఆడతాము. ఒలింపిక్స్లో వరల్డ్ కప్లో కొన్ని కొత్త స్ట్రాటజీస్ నేను ధనరాజ్ పిల్లే సాబు వారికి చేస్తూ ఉంటామని. ఒకసారి 1989లో ఫస్ట్ అజ్లాన్ షా నేను వెళ్ళినప్పుడు కొరియా సెమీఫైనల్స్ అప్పుడు నాకు స్టిచ్ పడింది అనమాట. 6 stitches వేసిన తర్వాత నేను మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ నాకు బాలకిషన్ గారు అన్నాడు, ఈ మ్యాచ్ నువ్వే గెలిపిస్తావు అనేసి. అప్పుడు 89 అజ్లాన్ షా టోర్నమెంట్ నా ఒక్కటి గోల్ వల్ల, పాకిస్తాన్ గోల్ వల్ల ఇండియన్ టీం గెలిచింది. అప్పుడు నాకు బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అని అజ్లాన్ షా కింగ్ ఇచ్చాడనమాట. అప్పుడు నన్ను ఎప్పుడు ఇండియన్ ప్లేయర్ ముఖేష్ కుమార్ అంటే అజ్లాన్ షా నన్ను గుర్తుపడతాడనమాట. గుర్తుపడినప్పుడు అప్పుడు నేను ప్రొఫెషనల్ లీగ్స్ పోయినప్పుడు ఈ లిఫ్టింగ్ స్కిల్స్ ఆడి ఆయన ముందే ఆ లిఫ్టింగ్ స్కిల్స్ వల్ల మా క్లబ్ని గెలిపించాను. మా క్లబ్ని గెలిపించిన తర్వాత ఈజ్ వెరీ హ్యాపీ, ముఖేష్ యువర్ స్పీడ్ ఈజ్ మ్యాచింగ్ లైక్ ఏ జూనియర్స్ అన్నాడు అనమాట. నాకు ఒక 94లో ప్రొఫెషనల్ లీగ్ మలేషియాలో ఆడేటప్పుడు అలాంటి లిఫ్టింగ్ స్కిల్స్ నేను ఒక్కటి మా సీనియర్ ప్లేయర్స్ని చూసుకొని దాన్ని నేను వేరే వేరియేషన్స్లో కన్వర్ట్ చేసుకున్నాను. ఆ కన్వర్ట్ చేసే అదే రికగ్నైజేషను నన్ను ఇండియాలో ముఖేష్ ఉటాకే బాగ్తా అనేసి ఒక టైటిల్ ఉండి, ఎప్పుడన్నా సీనియర్ ప్లేయర్ చూస్తారే ముఖేష్ ఎప్పుడు గ్రౌండ్లో ఆడాడు, అన్ని లిఫ్ట్ చేసుకొని ఆడుతూ ఉంటాడు. ఎందుకంటే ప్లేయర్ ఎవరైనా స్టిక్ వేస్తే నేను లిఫ్ట్ చేసుకొని వెళ్ళిపోతాను. అట్లాంటి ఐడెంటిటీ నాకు దొరికింది. కొత్త డార్జెస్ మేము క్రియేట్ చేసి 16 years ఈ లాంగ్ లైఫ్లో ఆడాము. ఇంకా మీరు కూడా నెక్స్ట్ జనరేషన్ కూడా యూ హ్యావ్ టు సెట్ యువర్ గోల్. హార్డ్ వర్క్ ఈజ్ ద బేస్ ఫర్ ది ఎవ్రీ సక్సెస్ మ్యాన్. హార్డ్ వర్క్ చేయండి. ఇంకా మీరు నమ్మిన దేవుళ్ళని కొంచెం ప్రే చేయండి. ఎందుకంటే 2% ఈజ్ ద లక్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ పర్సన్. మీరు బ్రెయిన్ పెట్టండి. బ్రెయిన్ పెట్టి మీ ఓన్ క్రియేషన్, మీ ఓన్ డార్క్ తెచ్చినారంటే అది మీ ఓన్ ఐడెంటిటీ కూడా అవుతుంది. అది నా ఐడెంటిటీ. ఇప్పుడు లిఫ్టింగ్ స్కిల్స్ ఈజ్ మై ఐడెంటిటీ అండ్ రిసీవింగ్ ఈజ్ మై ఐడెంటిటీ ఫ్రమ్ ఇండియన్ టీమ్. ఇప్పుడు కూడా నాకు సీనియర్స్ చూడంగానే ముఖేష్ ఉటాకే బాగ్తా అనేసి ఒక ఐడెంటిటీ ఉంది. అందరు సీనియర్స్ కూడా రెస్పెక్ట్ ఇస్తారు. మీ ఐడెంటిటీ కావాలంటే యూ హ్యావ్ టు వర్క్ హార్డ్, క్రియేట్ న్యూ థింగ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.